2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. యూపీఐ ద్వారా రోజు డబ్బులు పంపుతున్నారా? అయితే ఈ వార్త మీకోసం. ఇప్పటికే సైబర్ మోసగాళ్లు ఫేక్ కాల్స్, లింకులు, క్యూఆర్ కోడ్లతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త భద్రతా విధానాన్ని తీసుకురావడానికి బ్యాంకులు, ఆర్బీఐ ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇకపై కొన్ని అనుమానాస్పద యూపీఐ లావాదేవీలకు మీరు ఎస్ అని నిర్ధారిస్తేనే డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే కొత్త సెక్యూరిటీ లేయర్ రానుంది. అసలు ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? మీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదా ఇతర యూపీఐ యాప్లలో పిన్ ఎంటర్ చేస్తే డబ్బు వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం బ్యాంకుల ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఏదైనా లావాదేవీని అనుమానాస్పదంగా గుర్తిస్తే వెంటనే డబ్బు పంపదు. దానికి బదులుగా మీ ఫోన్ స్క్రీన్ పై ఒక ప్రత్యేకమైన కన్ఫర్మేషన్ సందేశం కనిపిస్తోంది. మీరు నిజంగానే ఈ వ్యక్తికి లేదా ఈ ఖాతాకు డబ్బులు పంపాలి అనుకుంటున్నారా అని అడుగుతోంది. మీరు పూర్తి వివరాలు చూసి ఎస్ అని నొక్కితేనే లావాదేవీ కొనసాగుతుంది. ఒకవేళ పొరపాటున డబ్బు పంపుతున్నా లేదా ఎవరైనా ఫోన్లో చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నా నో నొక్కగానే ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. దీంతో అనుకోకుండా జరిగే మోసాలను చాలా వరకు అరికట్టే అవకాశం ఉంది. ప్రతి యూపీఐ పేమెంట్కు ఈ రూల్ ఉంటుందా? ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న. అయితే ప్రతిసారి డబ్బు పంపేటప్పుడు ఇలా ఎస్ లేదా నో చెప్పాలా? సమాధానం లేదు. ఈ అదనపు భద్రత ప్రతి ట్రాన్సాక్షన్ కు వర్తించదు. ఉదాహరణకు కొత్త బ్యాంక్ అకౌంట్ కు పెద్ద మొత్తం పంపినప్పుడు, కొత్త మొబైల్ లేదా కొత్త డివైస్ నుంచి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు లేదా బ్యాంక్ సిస్టమ్ రిస్క్ గా గుర్తించిన సందర్భాల్లో మాత్రమే ఈ అదనపు కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న యూపీఐ పేమెంట్లు, షాపింగ్ ట్రాన్సాక్షన్లు లేదా సాధారణ చెల్లింపులు మునుపటిలాగానే వేగంగా పూర్తవుతాయి. ఇక యూపీఐ చెల్లింపులు ఎంత సులభంగా మారాయో సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. అందుకే ఇలాంటి అదనపు సెక్యూరిటీ ఫీచర్లు వినియోగదారుల డబ్బును మరింత సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ఫోన్లో ఎప్పుడైనా ఇలాంటి కన్ఫర్మేషన్ సందేశాలు కనిపిస్తే తొందరపడకుండా చెల్లింపు వివరాలను ఒకసారి పూర్తి చేసుకున్న తర్వాతే ఎస్ నొక్కండి. అలాగే మీ యూపీఐ పిన్, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకండి. తెలియని లింకులు, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడంలో కూడా జాగ్రత్తగా ఉండండి.